ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామతీర్థంలో శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభిజిత్ లగ్నంలో 6 బయట ఏర్పాటు చేసిన ప్రాంగణంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. నీలాచల కొండల మధ్య ఉన్న ఈ క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శ్రీరాముల వారి ఆలయం పోస్ట్ పార్టీ వంశీయులు నిర్మించిన కోవిలుగా చెబుతారు. ఇక్కడే జరిగే రాములోరి కళ్యాణం ఆలయ విశిష్టత గురించి మా ప్రతినిధి సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. శ్రీరాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడు ఈ నీలాచల కొండల మధ్య ఇక్కడ సీతా వియోగం తర్వాత ఈయన ఇక్కడ సంచరించిన ఏర్పాటు చేస్తే ఆనవాళ్ళు అయితే ఇక్కడ ఈ నీలాచల కొండల ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీరామతీర్థ పుణ్యక్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ కళ్యాణం విశేషాలు కళ్యాణానికి ఏ రకమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయ ఆయన శ్రీరామతీర్థంలో కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం ఇక్కడ జరిగిన దాని తాలూకా విశేషం రామతీర్థ చాలా రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకి ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రము, రెండో భద్రాద్రిగా పేరుగాంచినది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. రోజు 1,00,000 కుంకుమార్చన, తులసిదళార్చన, సుందరకాండ పారాయణలు, శ్రీమద్ రామాయణ పారాయణలు, దివ్య ప్రబంధ సేవాకాలము, అలాగే యాగశాలలో గాయత్రి రామాయణ సుందరకాండ ఆదిత్య హవనాలు జరుగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆలయం ఉదయం 3 గంటలకు తీసి ఆరాధన కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి బాలభోగ నివేదన, సేవాకాలము, మంగళాశాసనము అయిన తర్వాత స్వామివారిని ధాన్యాదివాసం జరిపించిన తర్వాత మా రామతీర్థం దేవస్థానం గ్రౌండ్స్లో కళ్యాణ మండపం మీదకి స్వామివారిని తీసుకొని వెళ్ళి అక్కడ అష్టకలశ స్నపన కార్యక్రమం జరుగుతుంది. సుమారు 8:30 వరకు కార్యక్రమం అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత 8:30 నుంచి 10 గంటల వరకు కూడా స్వామివారి అలంకారము, 10 గంటల నుంచి స్వామివారి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణ కార్యక్రమం అభిజిత్ లగ్నమందు 12 గంటలకి జీలకర్ర బెల్లం సమర్పణ, తర్వాత మాంగళ్య ధారణ, ద్వితీయ యజ్ఞోపవీతము, తలంబ్రాల కార్యక్రమం జరుగుతాయి. తర్వాత గోటితో వలిచిన తలంబ్రాలతో స్వామివారి కార్యక్రమం జరుగుతుంది. మంచముత్యాలతో కార్యక్రమం కూడా జరుగుతుంది. దేవాదాయ ధర్మాశాఖ సింహాచల దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు, ముత్యాలు వస్తాయి. అది మన కొండపల్లి శ్రీనివాసరావు గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ రేపు ఉదయం 3 గంటల నుంచి సుమారు 1 గంట వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఎల్లుండి మహాసామ్రాజ్య పట్టాభిషేకం ఆలయంలో జరుగుతుంది. ఇక్కడితో వసంత నవరాత్రి కార్యక్రమాలు పూర్తిగా జరుగుతాయి. భక్తులందరూ ఈ 9 రోజులు విశేషంగా వస్తున్నారు. రేపు కూడా భక్తులందరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. త్రేతాయుగంలో రామచంద్ర ప్రభు ఈ ప్రాంతం సంచరించారు. ద్వాపర యుగంలో పాండవులు కూడా ఈ ప్రాంతం సంచరించారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తోడుగా రమ్మనగా ఆయన తిరస్కరించి సీతారామ లక్ష్మణ విగ్రహాలు బహుకరించారు. వారు పూజ చేసిన తదనంతరం వేదగర్భుడైన వైశ్యుడికి అప్పచెప్పి వారు పూజ చేస్తూ ఉంటే బౌద్ధులు, జైనులు కూడా ఈ ప్రాంతం సంచరించడం వల్ల విగ్రహారాధన ధ్వంసం చేస్తారని చెప్పి వేదగర్భుడు భూమిలో నిక్షిప్తం చేసి దేశాటనం వెళ్ళిపోతారు. ఇదంతా పూర్తిగా అడవైపోతుంది. రోజు చెట్లు పొల్లలు ఏరుకుందికి వస్తూ ఉంటే పుట్టుమోగావిడ కూడా ఆ అందరితో వస్తే పెద్ద గాలి వర్షం వస్తుంది. ఆవిడ ఉండిపోయింది, అందరూ వెళ్ళిపోతారు. ఆవిడ చీకటి పడిన తర్వాత ఏడుస్తూ ఉంటే రాముడు వారు ప్రత్యక్షమై ఆవిడ నాలుక మీద బీజాక్షరాలు రాస్తారు. ఆవిడకి శ్రీరామ అన్న రాయిగా ఆవిడకి మాటలు వస్తాయి. అదే టైంలో విజయనగరం మహారాజు కుంభిడాపురంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన స్వప్నంలో అదే శ్రీరామచంద్ర ప్రభు కనిపించి అలానా వాళ్ళ చేత వర్తమానం పంపిస్తున్నా అని చెప్పగా తెల్లారిన తర్వాత కుమ్మిలి గ్రామానికి పుట్టుమోగా ఆవిడ వెళ్తే అందరికీ ఆశ్చర్యం, ఆవిడకి మాటలు వచ్చాయి. అదే టైంలో రాజావారిని కలిస్తే నాకు కూడా స్వామి కనిపించారు, అడవంతా గాలిద్దామని చెప్పి మేళతాళాలతో అడవిలోకి అందరూ వస్తే ఊనగొత్తుల్లో తీర్థంలో వెలుస్తాయి. తీర్థంలో వెలిసే కనుక రామతీర్థం అనే నామధేయం చేశారు. ఇదంతా కూడా 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజా వారు సీతారామగజపతి ఆధ్వర్యంలో
ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ అయినది. కొండ మీద కోదండరామస్వామి ఆలయ ప్రతిష్ఠ అయినది. పాండవులు సంచరించిన పాండవులు పాచికలాడము, పాండవులు వంటలు వండుకునే పొయ్యిలు, వారందరూ కూడా సంచరించిన ప్రాంతాలు కొండ మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత వెనక కొండ మీద బౌద్ధులు, జైన్లు స్తూపాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రామతీర్థంలో రేపు జరగబోయే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములు వారి కళ్యాణం 6 బయట అంటే ఇక్కడ దేవస్థానం తాలూకా గ్రౌండ్స్లో ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఇక్కడ చలవబందీలు వేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆలయానికి ప్రత్యేక అలంకరణ, సుందర అలంకరణ కూడా చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ, అలాగే పూలతో కూడా ఎన్నో రకాల పూలు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయం తాలూకా ప్రాంతం అంతా సుందరంగా అలంకరించి ఇక్కడ రేపు కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాలు కూడా ఈ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ఆయన చేతులుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అలాగే విజయనగరం, ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఈ తాలూకా ఈ కార్యక్రమాన్ని అయితే పాల్గొనేందుకు అయితే చాలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే తిరుపతి దేవస్థానం నుండి కూడా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు కూడా వస్తున్నాయి ఆలయ ప్రధాన అర్చకులు అయితే చెప్తారు. కెమెరామెన్ శ్రీనివాస, సుబ్బారావు, 99 టీవీ, విజయనగరం.